ఈసారి శరన్నవరాత్రులు మనం 11 రోజులు చేసుకుంటున్నామండి. ఈ రోజు 10వ రోజు అమ్మవారు మనకి మహిషాసుర మర్దిని అవతారంలో కనిపిస్తారు. మహిషాసురుడు అనే ఒక రాక్షసుని వధించడానికి అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో మనకి ఈ రోజు దర్శనం ఇస్తారనమాట. కదంబానికి ఫస్ట్ మనం అన్నంలో పెసరపప్పు, కందిపప్పు అండ్ శనగపప్పు ఈ 3 వేసుకుని ఉడకపెట్టుకుంటాం అనమాట. గుమ్మడికాయలు, దోసకాయ, సొరకాయ ముక్కలు, వంకాయ ముక్కలు అండ్ బెండకాయ ముక్కలు, ఉప్పు, కొంచెం అవి బాయిల్ అయిన తర్వాత టమాటో వేయాలి. ముందే వేసి టమాటో మెత్తగా అయిపోయింది. ఇది కొంచెం హాఫ్ కుక్ అయినవి. ఇప్పుడు చింతపండు వేసి కుక్ చేస్తే ఆ ముక్కలు ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఈ చింతపండు పులుసు వేసాక మళ్ళీ ఇంకాసేపు ఉడకాలన్నమాట. సో రైస్ అది కలిపిన తర్వాత ఇందులో కారము, సాంబార్ పౌడర్, బెల్లము అవి వేసుకున్న తర్వాత బెల్లం అంతా కరిగేలాగా మంచిగా తిప్పుకోవాలి. దీనికి గీ వేసి తాలింపు వేసుకోవాలి. మనం నైవేద్యాలకు ఎప్పుడైనా ఆవు నెయ్యి యూజ్ చేయాలి. నెయ్యి కాగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ అండ్ కరివేపాకు. సో మనం చేసిన కదంబంలో తాలింపు పెట్టేసుకోవాలి. ఇది మనం ఈరోజు మన మహిషాసుర మర్దిని అమ్మవారికి ప్రసాదం పెట్టి మన కస్టమర్స్ అందరికీ సర్వ్ చేద్దాము.